వివాహిత శ్రీకాకుళం నగరంలో న్యూ కాలనీలో వివాహిత అనుమానాస్పద మృతికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీంతో సహా కొన్ని ఆధారాలు కూడా లభించినట్టు తెలిసింది. ప్రాథమికంగా కూడా ఆధారాలు లభించినట్టు కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డిఎస్పీ వివేకానంద ఉన్నారు. సార్, ఇప్పుడు కళావతి హత్య కేసులో అసలు ఆవిడ హత్య లేకపోతే ఏంటి సార్, ఏం జరిగింది సార్? పూజారి కళావతి అనే ఆమె సుమారు 54 సంవత్సరం ఉంటుంది. ఆమె రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటుంటారు. ఆమె ఒక ఆధ్యాత్మిక చింతన కూడా ఉన్నారు. ఆమె ఇక్కడ శరత్ కుమార్ అనేటువంటి అతని ఇంటిలో ఉన్నటువంటి బాత్రూంలో ఆమె శవంగా కనిపించడం జరిగింది. ఆమె కనిపించట్లేదని చెప్పేసి వారి భర్త కుటుంబ సభ్యులందరూ కూడా 18వ తారీఖు నుంచి ఇప్పుడు కనిపించలేదు, బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి ఈ కుంభమేళ సత్సంగ్కి వెళ్తానని చెప్పి ఇంట్లోంచి వచ్చింది. ఎప్పుడైతే ఈమె అక్కడికి వెళ్ళలేదు, కనిపించలేదని చెప్పి వెతుకుతూ ఉండగా ఆమె స్కూటీ ఏదైతే ఈ యొక్క శవంగా కనిపించినటువంటి ఇంటికి దగ్గరలోనే ఉండడం చూసి వాళ్ళ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా సెర్చ్ చేసి ఆమె ఇప్పుడు ఉన్నటువంటి ఇంటికి మెట్లు ఎక్కుతున్నట్టుగా సీసీ కెమెరాలో చూడడం, దాని మీద వాళ్ళు వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తే రూమ్లో ఉన్నటువంటి బాత్రూంలో ఆమె శవంగా పడి ఉండడం చూసి ఇమీడియట్గా 2 టౌన్ పోలీసుకి ఇంటిమేషన్ ఇవ్వడంతో అక్కడికి మా 2 టౌన్ సిఐ గారు ఇతర ఉన్నత పోలీసు అధికారులు అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా స్పాట్కి విజిట్ చేశారు. దాని మీద పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఏమిటంటే ఈమె కనిపించలేదని, తర్వాత ఇక్కడ శవంగా దొరికిందని, ఆమె ఒంటి మీద బంగారం కూడా కనిపించలేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అదంతా కూడా వెరిఫై చేస్తున్నాం. క్లూస్ టీము టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా వినియోగించుకొని కేసుని దర్యాప్తుని చేస్తున్నాం. అలాగే 3 అనుమానితులను కూడా ఆల్రెడీ మేము కస్టడీలో తీసుకున్నాం. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ముద్దాయిలు విచారణ పూర్తయిన తర్వాత మీకు అన్ని వివరాలు కూడా తెలియపరుస్తుంది. సార్, ఇప్పుడు ఈ శరత్ అనే వ్యక్తి వీళ్ళకి ఏమైనా బంధువా ఏంటి సార్? ఎందుకు రెగ్యులర్గా ఆవిడకి అక్కడికి వెళ్తుందని వినిపిస్తుంది? అంటే ఆమె అయితే బంధువేం కాదండి, వాళ్ళ కమ్యూనిటీ క్యాస్ట్ వేరు, వీళ్ళ క్యాస్ట్ వేరు, రిలేషన్ అయితే ఏం లేదు. అది ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నాం. ఆమె మరి అక్కడికి ఎందుకు అంటే ఇప్పుడు ఈ శరత్ కుమార్కి ఆమెకు ఒక 1 year నుంచి పరిచయం ఉన్నట్టుగా మనకి దర్యాప్తులో తెలుస్తుంది. ప్లస్ ఈమె రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే అన్నది మేము దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు తెలిసిన తర్వాత తప్పకుండా మీకు చెప్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే రెగ్యులర్గా వస్తుందంటే వారు రెండు కదా అంటారు. ఏవైనా అక్రమ సంబంధం నేపథ్యంలో ఇంకేమైనా చేస్తున్నారా, లేకపోతే దొంగతనం జరిగిందా, లేకపోతే వీళ్ళిద్దరికి ఏమైనా ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయి, అటువంటి వాటి మీద ఏమైనా ఆ కోణంలో కూడా ఏమైనా దర్యాప్తు చేస్తున్నారు? అన్ని కోణాల్లోనే చేస్తున్నామండి. ఆర్థిక పరంగా, అలాగే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆమె ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, ఆమె మామూలుగా రెగ్యులర్గా ఆవిడ దినచర్య ఏంటి, అలాగే అతని దినచర్య ఏంటి. ముఖ్యంగా శరత్ కుమార్ అనే అతను మన ఎలక్ట్రికల్ ఇవి ఉంటాయి కదండి, వాటిలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. జనరేటర్స్లో మెకానిక్ ఆయన. సో మరి అవన్నీ కూడా డీటెయిల్గా అవుతుంది. అనుమానితుల విచారణలో ఉంది కాబట్టి మీకు ఇవాళ రేపటిలో పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత తెలియపరుస్తారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త, పిల్లలు బంగారం కోసం వాళ్ళ శరతే చనిపేసి ఉంటాడనే ఒక అనుమానం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బంగారం కూడా లేదు. ఆమె చేతికి ఉన్న గాజులు, ఉంగరాలు, మెడలో ఉన్నటువంటి వస్తువులు కూడా ఏమీ లేవు. ఆ చెవిదిద్దులు కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తిగా లేవు. సో ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారం మాయమవడంతో మనం ఆ కోణంలో కూడా అనుమానించాలి, విచారణ చేస్తున్నాం. మొత్తం చూస్తే కళావతి అంటే తరచుగా శరత్ అనే వ్యక్తికి తరచుగా అపార్ట్మెంట్కి వస్తుంటుంది అనేది కూడా ప్రాథమికంగా లభించిన ఆధార ప్రకారం ఉన్నట్టు కూడా పోలీసులు స్పష్టం చేస్తారు. మరోవైపు గత 1 yearగా కూడా ఎవరైతే కళావతి ఉన్నారో శరత్ టచ్లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ శరత్ అంటే కళావతి ఒంటిపై కూడా నగలు లేవు. దీనికి సంబంధించి ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇప్పుడు కళావతికి శరత్కి ఉన్న సంబంధం ఏంటి, ఏమైనా ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వారిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి ఈ నేపథ్యంలో ఏమైనా ఆయన హత్య చేశాడు, లేకపోతే ఏమైనా
ఆత్మహత్య చేసుకుందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా డిఎస్పీ వివేకానంద గారు స్పష్టం చేస్తున్నారు. అదే 1-2 రోజుల్లో దీనికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా ప్రస్తుతం జరుగుతుంది. పోస్ట్ మార్టం నివేదికలో రిపోర్ట్ని బట్టి మరోవైపు ఎవరైతే నిందితుడు ఉన్నాడో శరత్తో పాటు మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం జరిగింది, వీళ్ళే ఏమైనా హత్య చేసి ఉంటారా లేకపోతే ఇంకేమైనా వీళ్ళతో శరత్ ఈవిడికి సంబంధించిన ఏవైనా ఇతరత్ర సంబంధాలకు సంబంధించి ఇంకేమైనా గొడవలు ఏమైనా జరిగాయా వాటి అన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత 1-2 రోజుల్లో ఈ కేసు వెనకాల ఏం జరిగిందనేది సంబంధించి పూర్తి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా డిఎస్పీ వివేకానంద స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.